ఇంక లేట్ చేయొద్దు. అంజు, ఏంటి ఇలా వచ్చారు? నీకొక విషయం చెప్పాలి మిస్ అమ్మ. ఏ విషయం ఆనంద్? అంజు నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టింది మిస్ అమ్మ. ఏ నిజం? సారీ మిస్ అమ్మ. ముందు విషయం ఏంటో చెప్పు. నిన్న బుజ్జమ్మ మీ ఫోటో చూసేసింది. ఏ ఫోటో? ఇదెప్పుడు జరిగింది? నిన్న జరిగింది రాథోడ్. ఇప్పటి వరకు నాతో ఎందుకు చెప్పలేదు అంజు? సారీ మిస్ అమ్మ. నిన్నేం జరిగిందంటే అలా అబద్ధం చెప్పి కవర్ చేశాను మిస్ అమ్మ. బుజ్జమ్మ నమ్మేసింది అనుకున్నాను. అంజు చెప్పింది అది బుజ్జమ్మ నమ్మలేదు మిస్ అమ్మ. బుజ్జమ్మకి నిజం తెలిసిపోయింది. అందుకే బుజ్జమ్మ ఇందాక డాడీ నాన్న అని పిలిచింది. బుజ్జమ్మకంతా తెలిసిపోయింది. సారీ మిస్ అమ్మ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు కదా. ఈ విషయం కూడా చెప్పి నిన్నెందుకు టెన్షన్ పెట్టాలని చెప్పలేదు. నువ్వు చెప్పలేదు సరే, నిజం తెలిసి కూడా బుజ్జమ్మ ఇప్పటి వరకు నాతో ఎందుకు చెప్పలేదు? తన దగ్గర మీరు నిజం దాచారని బుజ్జమ్మ ఫీల్ అవుతుందేమో మిస్ అమ్మ. అవును మిస్ అమ్మ. నిన్నటి నుంచి బుజ్జమ్మ కొంచెం సైలెంట్గా కూడా ఉంది. బుజ్జమ్మ హట్టే ఉంటుంది. అనవసరంగా తన దగ్గర నిజం దాచావనిపిస్తుంది. దీనంతటికి కారణం నేనే. రియల్లీ వెరీ వెరీ సారీ మిస్ అమ్మ. అబ్బాబ్బా, ఎన్నిసార్లు సారీ చెబుతావు అంజు పాప? అనవసరంగా సారీ పరువు తీయకు. బుజ్జమ్మ ఎక్కడా? చూస్తుంటే బుజ్జమ్మ చాలా ఫీల్ అవుతున్నట్టుంది మిస్ అమ్మ. బాగా హట్ అయినట్టుంది. నిన్ను క్షమించదేమో మిస్ అమ్మ. నిన్నైతే అస్సలు క్షమించదు. రండి. బుజ్జమ్మ, ఏంటమ్మా ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను. దేని గురించి? నాన్న గురించి. నాన్న గురించి ఏం ఆలోచిస్తున్నావు? రేపు స్కూల్లో రైట్ అబౌట్ యువర్ ఫాదర్ అన్న టాపిక్ మీద ఎస్సే రాయాలి. కానీ నాకు నాన్నెవరో తెలియదు కదా. నాన్న ఎలా ఉంటారో, ఎలాంటి వారో, ఏం చేస్తారో నాకేమీ తెలీదు. నువ్వు కూడా ఎప్పుడు నాన్న గురించి ఏం చెప్పలేదు. ఎస్సేలో ఏం రాయను? అదేంటి బుజ్జమ్మ, నీకు నాన్న ఎవరో తెలుసు కదా. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుందమ్మా? నువ్వు నాన్నని చూసావు కదా. ఎప్పుడు చూశాను? ఫోటోలో చూసావు కదా. ఏ ఫోటోలో? ఈ ఫోటోలో. ఈ ఫోటో నువ్వు చూసావు కదా బుజ్జమ్మ. చూశాను.
మరి ఈ ఫోటోలోని పక్కన ఉన్నది అమర్ సార్ కదమ్మా, మా నాన్న కాదు కదా. అమ్మయ్య, బుజ్జమ్మకు నిజం తెలియలేదు. అంజు అక్క బర్త్డే రోజు నువ్వు అమర్ సార్తో ఈ ఫోటో దిగేవంట కదా, అక్క చెప్పింది. అంజు అక్క చెప్పకపోయింటే అమర్ సార్నే మా నాన్న అనుకునేదాన్ని. మరి ఇందాక సార్ని నానా అని పిలిచావు కదా బుజ్జమ్మ. ఊరికే పిలిచాను అంకుల్. సార్ని అక్కలు అన్నయ్యలు నాన్న అని పిలుస్తారు కదా, నాకు అదే అలవాటయ్యి పిలిచాను అంతే. రేపటి ఎస్ఏ రైటింగ్ గురించి వరి అవ్వకు బుజ్జమ్మ. నీకు అమర్ సార్ గురించి బాగా తెలుసు కదా. ఎస్ఏలో సార్ గురించి రాయి. ఆయన్ని మించిన గొప్ప తండ్రి లేరు. అవునమ్మా, అమర్ సార్ గ్రేట్ ఫాదర్. ఆయన నేను నాన్న అని పిలవచ్చంట. రేపు ఆయన గురించే రాస్తాను. ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. బుజ్జమ్మకి నిజం తెలిసిపోయిందేమో అనుకున్నాను. ఇంకా నయం, మీరు తొందరపడి బుజ్జమ్మతో చెప్పలేదు. చెప్పుంటే ఇప్పుడు బాధపడేది. నిజం చెప్పాలంటే ఇటు బుజ్జమ్మని అటు ఆయన్ని బాధపడుతున్నాను రాతోడు. తండ్రికి తెలియకుండా కూతుర్ని తెలియకుండా తండ్రిని దాస్తున్నాను. ఈ పాపానికి నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నన్ను క్షమించమ్మా. నాన్న గురించి నాకు నిజం తెలిసిపోయిందని నీ దగ్గర దాచిపెట్టాను. నీ అంతట నువ్వు చెప్పే వరకు నాన్న గురించి నాకు తెలియనట్టుగానే ఉంటాను. నా వల్ల నువ్వు బాధపడకూడదు, అందుకే నీ దగ్గర దాస్తున్నానమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడేంటి, నువ్వు జీనియస్వి, ఇంటెలిజెంట్వి అని మేము మెచ్చుకోవాలి, అంతేనా? మై డియర్ బ్రెయిన్లెస్ బ్రదర్స్, నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారా. నేను చీటర్నా, లయ్యర్నా? నా మాట బుజ్జమ్మ నమ్మలేదా? నన్ను పురుగులా చూశారు కదరా.